మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. కానీ ఇప్పుడు భరత్ ఒక విషయం గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు మనం చూస్తున్నాము దొంగతనానికి పోయేటోడు పోలీస్ డ్రెస్ వేసుకొని పోతున్నాడు, దాడి చేసే తీవ్రవాదులు మిలిటరీ డ్రెస్ వేసుకొని పోతున్నారు. అట్లనే మీడియా పేరు మీద లైసెన్సులు తీసుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు కొద్దిమంది. వాళ్ళు జర్నలిస్టులు కావు, అవి మీడియా హౌజులు కావు, ఇవి స్లాటర్ హౌస్. ఇప్పుడు అంటే నేను రేవంత్ రెడ్డి గురించి అన్నదానికి మీరు జవాబు చెప్పలేదు. రేవంత్ రెడ్డికి మీ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ భవన్ లో ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ వీడియోస్ చేస్తే ఒక ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. అప్పుడు మరి మీ పార్టీ సపోర్ట్ చేసింది, అప్పుడు అది కూడా తప్పే కదా. అది 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 తమ్నైల్స్ పెట్టలే, రోతరతలు రాయలే, ఎవరు మాట్లాడింది చేసిండ్రు, వాళ్ళు మాట్లాడింది యాక్సెస్ చేసిండ్రు. ఒక వ్యక్తి అభిప్రాయం, ఆయన కూడా అరెస్ట్ చేసిరు పోయి. అంటే ఇంట్లో వాళ్ళని తిట్టడం తప్పు కదా, వాళ్ళ ఇంట్లో లేని వ్యక్తులు, రాజకీయాలు లేని వ్యక్తులు కాబట్టి అరెస్ట్ చేసిరు, మేమేం సమర్థించలేదే. మీరు వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు, వాళ్ళని బెయిల్ పరామర్శిస్తాం, అరెస్ట్ చేసినాక పరామర్శిస్తాక ఏం చేస్తారు? అరెస్ట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేశారు మీరు. అవును, అది మీ స్పాన్సర్డ్ అన్నారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పిండ్రు, మీరు స్పాన్సర్ చేస్తున్న మీడియా అన్నారు. దాని వెనుక ప్లస్ మీ పార్టీ ఆఫీస్ లో బయట షూట్ చేశారన్నారు, తెలంగాణ భవన్ లో షూట్ చేశారన్నారు. నువ్వు అనేది రైటు. ఒక వ్యక్తి మాట్లాడినా దాన్ని ప్రసారం చేస్తే ప్రసార మాధ్యమం తప్పు కదా. కేసీఆర్ ని ఎన్ని వేల మందితో తిట్టించారు ఇట్లా, కేటీఆర్ ని ఎంత మందితో తిట్టించారు ఇట్లా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ ఏడాది కాలంగా ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి. నువ్వు ఇంతకుముందు అన్నావు కంప్లైంట్స్ గురించి, సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా అని. 100 కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ, మేము సంవత్సరం కాలంగా ఇస్తున్నాయి. 100 కంప్లైంట్స్ ఉన్నాయి. తెలుగు స్క్రైబ్ అని ఒకటి సృష్టించి ఇంకోటి సృష్టించి తెలుగు స్క్రైబ్ మీది, యాక్చువల్లీ తెలంగాణ స్క్రైబ్ వాళ్ళది. తెలుగు స్క్రైబ్ స్క్రైబ్లే పనికిమాలి ఏంటో గానీ ఇట్లాంటివి సృష్టించుకుంటూ మీ నోటికి వచ్చింది, మీ ఇష్టం వచ్చింది రాసుకుంటూ ఎందుకులే కంప్లైంట్. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చే 100 ఉన్నాయి. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మా పైన దాడులు చేస్తున్నారు, మా పైన కేసులు పెడుతున్నారు, మా మీద అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బోలెడున్నాయి. ఒక్కటి పోలీసు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో పోలీసు ఉందా? పోలీసు కాంగ్రెస్ కార్యకర్తలే పని చేస్తున్నారు. ఓకే, అంటే సరే పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు, బట్ కోర్టు కోతే నాకేమనిపించిందంటే ఇప్పుడు మీరు ఆ తమ్మునేల మీద కోర్టు కోతే ఇట్ ఈస్ ఫిట్ ఎనఫ్ టు బి అంటే ఏమనుకుంటారు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం మీడియా పేరు మీద, ఇక మీరు మాత్రం కోర్టుకు పోయి బతలాడుకోండి, ఇక్కడ పోయి అడుక్కోండి. అంటే నేను చెప్పదలుచుకుంటే మాకు నిరసన చెప్పదలుచుకుంటే తెచ్చి పూలు ఇవ్వండి అని చెప్పదలుచుకురా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతే వేరే వాళ్ళ, ఇప్పుడు చంద్రబాబు అయినా వాళ్ళైనా పవన్ కళ్యాణ్ అయినా నారా లోకేష్ అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు దానికి ఏమైనా ఉంటే గనక శాంతియుత పద్ధతుల్లో తెలపాలి, దౌర్జన్యం చేయొద్దు, ఇవన్నీ అంటారు కదా. ఈ శాంతి దూతల్ని, ఈ నోబెల్ బహుమతి గ్రహీతల్ని నేను అదే అడుగుతున్నా. మీకు నొప్పి అయినాడేమో పోయి దాడులు చేస్తారు, ఒక్కటేదో మాట అన్నందుకు. అవతల నొప్పి కాదు, ఎవడికి చెప్తారు నీతులు? ఈయన కూడా ఖండిస్తాడు, ఆయన కూడా మాట్లాడితేనే మేము కూర్చోవాలి నాడా? మేము శాంతి వచనాలు చెప్పాలి, మీరు మాత్రం చేయాలనా? సరే, అది దాడి జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో 2-3 మీడియా హౌస్ అసలు దాడి కానే కాదు అంటారు. దాడి అంటే ఇంకా వేరే విధంగా ఉంటుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా దాడి చేయలే, మా ఊళ్ళో నిరసనకే పోయినరు. ఆడేదైనా ఘర్షణ జరిగి ఉంటది, ఏదో 2 రాలేసారు, పెద్ద చిన్న విషయం కాదు, పెద్ద ఇష్యూనే కాదు, అది ఏమి జరగలే. అంటే ఇంకా దాడి అంటే మనుషుల్ని కొడతారా? ఇంకో తీరు ఉంటది దాడి, చాలా గమ్మత్తుగా ఉంటది. అది దాన్ని చూడలే, ఇంకా దాన్ని మొదలు పెట్టలే, మీరు ఎవరు చూడలే ఇంకా. తప్పకుండా దీంతో పాటు ఇంకా 2-3 ఉన్నాయి స్లాటర్ హౌస్ అని చెప్పినాం. తప్పకుండా ఉంటాయి అన్నిటి మీద చర్యలు. ఎత్తి బస్సులు కూడా వదలం, ఎవరిని వదలం. అంటే నేను లక్షలాది హృదయాన్ని గాయపరుస్తూ మమ్మల్ని నిద్రలేని రాత్రులు గడుపుతుంటే ఇదా అంటే నీతులు చెప్తున్నాడు ఆయన. నీతులు చెప్తున్నా ఏంది? మాకు వచ్చి నిరసన చెప్పాల్సి ఉండే, మాకు వచ్చి కాగితం ఇవ్వాల్సి ఉండే, మాకు పిటిషన్ ఇచ్చి మాకు కాలు పట్టుకోవాల్సి ఉండే. ఇదా మేము చేయాల్సింది? మేము దండం పెట్టి మమ్మల్ని ఏమని పోయి మీ ప్లీజ్ ఇప్పుడు ఈ ఛానల్ దండం పెడుతున్నా, ఈ ఛానల్ మొత్తం నీ బాన్సులనాలా మేము వచ్చి? ఈ ఛానల్ ఇంతకు ముందు మీకు అట్లా నెగటివ్ గా టెలికాస్ట్ చేసిన సందర్భాలు తక్కువ అనుకుంటా నాకు తెలిసి. ఈ ఇటీవల కాలంలో మేము ఎందుకు చూడపోయినా అదో ఛానల్ ఉందనే సంగతి కూడా మాకు తెలియదు, కానీ ఎవరు పట్టుకుంటు ఛానల్. కానీ అంటే 1-2 విషయాలు, ఇప్పుడు అది వాళ్ళ పై స్థాయిలో తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో కదా, మీరు ఛాన్స్ తీసుకోలేకపోయారా? ఎందుకు తెలిసి జరిగిందో తెలియదు, ఆయన కదా కూర్చొని మాట్లాడుతుంది. తమ్ముడైల్స్ ఆయన వెనకాలనే ఉన్నాయి కదా, ఓనర్ వెనకాలనే ఉన్నాయి కదా తమ్ముడైల్స్. ఓకే, ఎవరో అన్నారు
ఆ విధంగా మాట్లాడింది ఓకే, కానీ తమ్మునేల్స్ ఆ విధంగా పెట్టింది ఆయనకు తెలీదు అని. ఆయన వెనకాలనే తమ్మునేల్స్ కనబడుతున్నాయి కదా. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం చర్చ జరుగుతుంటే కామెంట్ చేస్తున్నారు, మరి నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఆఫీసుల మీద కూడా మీరు చేసిన దానికి వేరే వాళ్ళు దాడులు చేస్తే ఇట్లే ఊరుకుంటారని కామెంట్ చేస్తున్నారు. చేద్దాం, చేసుకుందాం, ఓకే, చూద్దాం. కామెంట్ ఎందుకు చేయలే, చాలా చేసిర్రు, మస్తు చేస్తున్నారు. మా ఆఫీస్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు, మా మీద చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఏడాది నడదంలో 3,500 కేసులు పెట్టిండ్రు. ఓకే, ఎవరో పెట్టాను, రమ్మని చూద్దాం ఒకసారి. అంటే దానిలో ఆయన కూడా చూస్తాం ఎట్లుంటాడో. సో ఇప్పుడు మీడియా ఏదాగింది. జగదీష్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. కేసీఆర్ కి అత్యంత గౌరవం మీడియా పైన. మీడియా అనేది కూడా ఇవాళ ఒక పార్ట్ సమాజంలో, అందులో సందేహం లేదు.